హలో హాయ్ అండి. మరి ఈరోజు రెసిపీ అయితే గోధుమ పిండితో స్వీట్ అండి. హల్వా కూడా అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది ఈ స్వీట్ అయితే. ఇట్లా పెడితే ఇట్లా కరిగిపోయేలా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2-3 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. అందులోకి కాజు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూడండి, కాజు అయితే వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని గోధుమ పిండిని అయితే వేసుకున్నానండి. బాగా పిండిని అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హైలో స్లిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతుంటుంది పిండి అయితే తొందరగా. ఇంకొక పక్కన నీళ్ళైతే వేడి పెట్టేసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పుల వరకు నీళ్ళు అయితే తీసుకొని వేడి చేసుకోవాలి. ఇంకొక సైడ్లోకి అండి పిండి అయితే ఫ్రై అయిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్, కొంచెం కలర్ చేంజ్ అయ్యాలి. బాగా వేయించేసుకోవాలండి. చూడండి, పిండి అయితే ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే పిండి అయితే వేగిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలండి. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ నీళ్ళు వేసుకోవాలి. వేసుకోవాలండి. ఉండలు కాకుండా చూసుకోవాలి. ఇట్లా కలపడానికి కొంచెం కుదరది, ఉండలు అవుతుందంటే గిటంగా పిండి వేయించేసుకొని ముందుగా చల్ల నీళ్ళలో పిండి కలిపేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోకి 1 కప్ షుగర్ అయితే వేసుకున్నాను నేనైతే. బాగా ఒకసారి కలిపేసుకుందాము షుగర్ మొత్తం కరిగేదాకా. చూడండి, షుగర్ అయితే కరిగిపోయింది. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు అందులోకి నేనైతే 4-5 ఇలాచీలు అయితే దంచేసి వేసుకున్నాను. ఇలాచీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్కి అయితే. కొద్దిగంత కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ వేసుకుంటే అయితే చాలా బాగా టేస్ట్ అయితే బాగా వస్తుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి, అయిపోయింది స్వీట్ అయితే. లాస్ట్లోకి కలుపుతూనే ఉండాలండి. ఇలా ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి మొత్తం కలిపేంత వరకు కలిపేసుకోవాలి. వేయించి పెట్టేసుకున్న కాజు వేసుకుందాం ఇప్పుడు అందులోకి. ఇంకొకసారి బాగా కలిపేసుకుందామండి.
అంతేనండి, ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ.